అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మళ్ళాటి పట్టుకున్నా పక్కన 5 మంది బాగా ఒక 4 అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇలా కిడ్నాప్ జరిగిందని దాదాపు ఒక 5 to 6 అవర్స్ లోపల చాలా టెక్నికల్ డేటాతో సీసీ కెమెరాస్ కానివ్వండి, అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరు వచ్చారో అన్నీ కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేస్తుంది. ఇది ఒక 10 months బాబుని కిడ్నాప్ చేసినటువంటి కేసు. ఇది ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ ప్రదీప్ అండ్ ఓరోస్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో అతను పనిచేసుకుంటున్నాడు. ఈ సంఘమిత్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులు ఏమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతామంటే నా అనాథను కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నాకు భోజనం పెట్టండి ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకు 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది, వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో ఉన్న బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖ పరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 teams, రూరల్ సిఐ, అలాగే 1 town, 2 town, సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో ఒక 5 teams ఫామ్ చేసి మనం ఈ ఫోటోలు అన్నీ సర్క్యులేట్ చేస్తాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.